హాయ్ అండి. హలో, ఆహ్లాదం ఆనందంకి స్వాగతం. నేను అది ప్రిపేర్డ్గా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఎప్పుడో అది చేతిలో ఏది ఉంటే అది చేద్దామని చూస్తాను అనమాట. అప్పుడు ఐడియా వస్తాయి. ఇప్పుడు పెసరపిండి ఉంది నాకు, అది ఇడ్లీలో వేద్దామని చేశాను. మొన్న ఒక రోజు వేసాను, బాగా వచ్చింది. అది కొంచెం పెసరపిండి, ఉప్పు, జీలకర్ర కలిపాను అంతే. గ్రైండర్లో రుబ్బిన పిండి అది. పొట్టి పెసరపప్పు తీసుకొని దాన్ని గ్రైండర్లో వేసి ఉప్పు జీలకర్ర వేసాను అంతే. అందులో ఇంకేం లేదు. కొంచెం అది ఇడ్లీలా వేస్తే బాగున్నాయి. మొన్న ఒక రోజు వేస్తే చూసి అవి వేసాను. చూడండి, అది రేకులు కడిగేసాను అంతే. ఆయిల్ అది రాయను, వాటర్తో కడిగేసి దాంట్లో ఇడ్లీలో పెట్టి అది కుక్కర్లో పెట్టి తీస్తానన్నమాట. ఇవాళ ఫస్ట్ టైం నేను మొన్న ఒక రోజు వేసాను, బాగున్నాయని మళ్ళీ ఇవాళ ఎందుకు అప్పటికప్పుడు అనిపించింది వీడియో తీయాలని. ప్రిపేర్డ్గా ఉంటే వేరేగా ఉంటుంది, అంత ప్రిపేర్డ్గా చేయలేను నేను. అప్పటికప్పుడు ఏదనుకుంటే అదే. అందుకే అది అలా వస్తూ ఉంటాయి నా వీడియోలు. కానీ మేకప్లు ఉండవు, ఏమీ ఉండవు, నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఇదివరకు మన ఇంట్లో అలా నేను ఇంట్లో ఎలా ఉంటే అలాగే ఇంకా అలాగే చేసేస్తాను. అది ఏదైనా కానీ రెడీ అవ్వాలి, అన్నీ పెట్టుకోవాలి, సర్దాలి, ఇదంతా ఏమి ఉండదు. అప్పటికప్పుడు తోస్తుంది. ఈవినింగ్ టిఫిన్, నైట్ టిఫిన్కి అది చేశాను అనమాట. చేసే ముందే ఐడియా వచ్చింది, సరే చేస్తే బాగుంటుందేమో అని. ఎక్కువ పెసరపప్పు తినమంటున్నారు కదా షుగర్ ఉన్న వాళ్ళని, అందుకని సరే ఎవరికైనా ఉపయోగపడుతుంది చేసే ఉండొచ్చు ఇంతకుముందు ఎవరైనా. దీంట్లో కారపొడి నంచుకుంటే బాగుంటుంది అన్నమాట. చట్నీ కానీ కారపొడి ఏదైనా బాగానే ఉంది, మీ ఇష్టం. అందరూ ఛానల్ స్టార్ట్ అవగానే ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఇలా పలకరిస్తారు. నాకేమో అది పలకరించడం రాదు. అది మీరు ఎవరు ఎలా తీసుకున్నా కూడా, పిల్లలు ఎవరు ఇది చూడట్లేదు యూట్యూబ్లో ఎక్కువ. నాకు నేను అర్థమైంది, ఇన్స్టాల్ బాగా ఫాలో అవుతున్నారని. అందుకే మాలాంటి వాళ్ళని చేయగలుగుతున్నాం అనమాట వీడియోలు. ఇడ్లీ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి చెక్ చేయండి అది ఎలా వచ్చినాయో. కొంచెం అంటినట్టు వస్తుంది, పెసరపిండి కదా ఇది, ఇడ్లీ పిండి కాదు కదా, రవ్వ వేయలేదు కదా, ఓన్లీ పెసరపప్పు మాత్రం. పెసరపిండి కానీ వచ్చి కొంచెం అంటినట్టు అవుతుంది అనమాట. దానికి మీరు కామెంట్స్ చేయండి, ఎలా అన్నా ఉంటే తేడాలు ఉన్నా. ఇంత ప్రిపేర్ వీడియోలు అయితే వేరే ఉంటాయి, మరి ఇది కాదు కదా. వస్తున్నాయి చూడండి, అంటుకుని ఉంటుంది అనమాట. అది కొంచెం అంటుకుంటాయి లైట్గా. ఆయిల్ రాస్తే అది కూడా అంటుకోవచ్చు. నాకు ఆయిల్ ఎందుకో వాడబుద్ది కాదు ఇడ్లీ రేకుల్లో. ఇడ్లీకైనా అంత ఆయిల్ బాగుంది, తడిపేసి రేకు పెట్టేస్తాను డైరెక్ట్గా. నేను ఆల్రెడీ వాయిస్ ఇచ్చిన దానికి అది వేరే డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ట్రై చేయండి. పల్లి చట్నీతో బాగుంది, లేదంటే కారపొడితో అయినా బాగానే ఉంటుంది, మీ ఇష్టం. కరివేపాకు పొడి కానీ కారపొడి కానీ ఏదైనా బాగానే ఉంటుంది. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, బాయ్.